నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్పై మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వెలువడింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీలోని విజయవాడ పశ్చిమ బైపాస్పై దసరాకే సౌర వెలుగులు అనేవి ప్రసరించనున్నాయి. మొదటి దశలో 3 వంతెనలు, 2 అండర్ పాస్లపై ఈ సౌర విద్యుత్ సదుపాయం అయితే కల్పించబోతున్నారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరాకు తాత్కాలిక రహదారిని అందుబాటులోకి తెస్తున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు సౌరకాంతిలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఈ పశ్చిమ బైపాస్ ప్యాకేజీ 4లో గొల్లపూడి నుంచి కాజా వరకు 17 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. సంక్రాంతి నాటికి రహదారిని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అధికారులు వడివడిగా అయితే పనులు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో రహదారిపై మొత్తం 5 పై వంతెనలు, 2 అండర్ పాస్లు అయితే ఉన్నాయి. వీటిలో మొదటి విడతలో సీడ్ యాక్సిస్ రోడ్డు, హాయ్లాండు, మందడం, మంగళగిరి రోడ్లోని 3 పై వంతెనలు, నిడమర్రు సమీపంలోని అండర్ పాసు ఉంటాయి. వీటిపై అలాగే హాయ్లాండ్ సమీపంలో అండర్ పాస్లపై దసరా నాటికే సౌర విద్యుత్ అనేది అందుబాటులోకి అయితే తేనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే సోలార్ ప్యానెళ్ళు, ఇతర పరికరాలు అయితే అమర్చారు. ఇక కొద్ది రోజుల్లో కనెక్షన్ ఇచ్చి ఇంజనీరింగ్ నిపుణులు అన్ని ప్రాంతాల్లో ఈ పవర్ చెక్కింగ్ అయితే పరిశీలిస్తారు. లైటింగ్ ప్రమాణాలకు తగ్గట్టు ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు పరీక్షిస్తారు. సాంకేతికంగా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి దిద్దుబాటు చర్యలు అయితే తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం 2 వారాల్లోపే పూర్తి చేయనున్నారు. సౌర విద్యుత్ విషయంలో ఏమైనా సమస్యలు వచ్చి భవిష్యత్తులో సరఫరాకు అంతరాయం కలిగినా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యుత్ సదుపాయం కోసం విద్యుత్ సంస్థలకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అటు సోలారు, ఇటు విద్యుత్ లైన్లు, ఈ 2 కూడా నిర్వహణ బాధ్యత 15 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్టర్కి అయితే అప్పగించి వాళ్ళే చూసుకునే విధంగా ఒప్పందం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా విజయవాడ పశ్చిమ బైపాస్పై దసరాకు ఈ యొక్క సౌర వెలుగులు, విద్యుత్ వెలుగులు, ఈ యొక్క వెలుగుల్లో దేదీప్యమానంగా వెలిగేటువంటి అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.